సో హలో గైస్, గుడ్ మార్నింగ్ అందరికి. వచ్చేసైతే మనకైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. ఏవైతే మనకు నిన్న వచ్చేసైతే రైతుల తెలంగాణ రాష్ట్రం వ్యాప్తంగానైతే మనకైతే సంబరాలతోనైతే వేడుకలనైతే నిన్న జరిగినాయి అన్నమాట. ₹1,00,000 వరకు అయితే ఎవరైతే రైతులు ₹1,00,000 వరకు ఎవరైతే 70,000 నుంచి 50,000 లోన్ తీసుకున్నారో వీరందరికైతే మాఫీ అవ్వడం జరిగింది. అలాగే వచ్చేసి రైతు భరోసా నిధులు ఎప్పుడు ప్రారంభం అవుతున్నాయని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. రైతులు వచ్చేసి ఈ వీడియోలను అయితే మీకు అసలు ఎప్పుడు విడుదల అవుతున్నాయి, తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకి ఏ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనే పూర్తి వివరాలు అయితే వీడియోలను అయితే మీకు లభిస్తాను. వీడియోని అయితే చివరి వరకు అయితే చూసినట్టయితేనే మీకైతే పూర్తి మెరుగైన సమాచారం అయితే తెలుస్తుంది. కాబట్టి ఛానల్ కనుక కొత్తగా చూస్తున్నారు ఎవరైతే వెంటనే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అన్నమాట. అయితే ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. నిన్న వచ్చేసి అయితే రైతుల ఖాతాలో ఒక్కో రైతుకి ఎవరైతే రైతులు లోన్స్ తీసుకున్నారో ఈ జిల్లాలో లిస్టు మీ పేర్లు లిస్టులో వచ్చాయా లేదా అట్లనే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి మాత్రమే కామెంట్ చేయండి. అలాగే ఎవరైతే రైతులు రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నారో ఈ నెల 20 అంటే రేపటి నుంచి అయితే మనకైతే రైతు భరోసా నిధులు వచ్చేసి అయితే ప్రారంభం అయితే కావడం జరుగుతుందన్నమాట. అలాగే మనకు ఏవైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో కౌలు రైతులకు కూడా రైతు భరోసా నిధులు అయితే మనకైతే రైతుల ఖాతాలను అయితే జమ చేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా గురించి కూడా మనకైతే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది. కాబట్టి ఏది కూడా మనకైతే ఎవరైతే రైతులు ఆందోళన చెందుతున్నారో ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అలాగే చాలామంది అయితే అడగడం జరుగుతుంది, ₹1,00,000 మాఫీ చేశారు, మరి రైతు భరోసా ఇస్తారా వేయరని అయితే చాలామంది అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి నేనైతే మీకైతే ఇప్పుడైతే స్పష్టతనైతే ఇస్తాను. ఇప్పుడు ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రైతు రుణమాఫీ ఏదైతే ఉందో రైతు రుణమాఫీ వచ్చేసి మనకి ఏదైతే ఉందో అదైతే మనకు ఏదైతే ఇప్పుడు ఒక మేనిఫెస్టోని అయితే పెట్టడం జరిగింది. కాబట్టి అదొక 6 గ్యారంటీల కిందనైతే రావడం జరుగుతుంది. కాబట్టి దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదు. ఏదైతే రైతు భరోసా నిధులు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకైతే కొనసాగుతుంది. కాబట్టి ఇది అయితే ఎలాంటి చింత చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది వచ్చేసి అయితే అందరికైతే ఒక మంచి శుభవార్త అని చెప్పుకోవచ్చు. రేపటి నుంచి అయితే ఎవరైతే సాగు చేస్తున్నారో రైతులకు వచ్చేసి 1 నుంచి 3 ఎకరాల గల రైతులు ఎవరైతే సాగు చేస్తున్నారో వీరికైతే రేపైతే నిధులు అయితే విడుదల కానున్నాయి. అలాగే మనకు 10 ఎకరాల వారికి అయితే 10 మితి అయితే పెట్టడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి కూడా రైతులనైతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వచ్చేసి కూడా రైతులకు వచ్చేసి ఏదైతే ఉందో 10 ఎకరాల వారికి అయితే పరిమితి పెట్టడం జరిగిందన్నమాట. ఛానల్ కనుక కొత్త చూస్తున్నారో ఎవరైతే ఉన్నారో వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్, జై భారత్.